ఆ హోప్‌తో మేము మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. రవి గారు హాయ్. సో మీ బ్యానర్‌లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' గానీ, 'అంటే సుందరానికి' కానీ ఆర్ 'చిత్రలహరి' గానీ, ఇప్పుడు ఇది గానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైస్ మీరు కమర్షియల్‌గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్. సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారా ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు ఒక్క మన నిమిషం, చేతిలో ఒక్క నిమిషం. మీరు అప్పుడే ఒక స్లాట్లో పెట్టేయకండి దీన్ని. ఓకే. ఇది ఓకే. కాదు 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 మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు. అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కానీ సినిమాలు వారం వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ ప్రెస్ మీట్లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది, ఆ స్లాట్లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజన్, అసలు వద్దనుకున్న సీజన్లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో గుర్తుంచుకోండి, మీరు రండి ఆన్సర్ చేసుకోండి. సరే సార్, అయితే ఇది డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మా తీసేసి మీరు అంటే సుందరానికి, డియర్ కామ్రేడ్ ఇవి అంటున్నారు. అది ప్రతిదానికి ఆ టైంలో, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, దానికి మనం ఎవరూ ఏం చేయలేము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడం చూస్తాం. కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో. రామ్ గారు, సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద మూవీ ఈజ్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ. యూ వెంట్ విత్ ద ఫ్లో, యూ వెంట్ విత్ ద క్యారెక్టర్. సో వాజ్ దట్ ఎ కాన్షియస్ డెసిషన్? అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల టు కీప్ దట్ ఫైట్ ఆర్ టు కీప్ దట్ సాంగ్. సో వై వాజ్ ఇట్ నాట్ టేకెన్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ట్ స్క్రిప్ట్తో వచ్చాడు. కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్, రామ్ ఉన్నాడు ఇంకా పెంచాలి కదా, అది చేయాలి కదా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం, అది పెడదాం. మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు. సార్ జాతర సీన్లో ఐటమ్ సాంగ్ ఉండవు బాబు, ఇది చాలా చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు, నీకు కరెక్ట్ అనిపించట్లేదు, నీకు తెలిసేది. లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను కనపడకూడదు, సాగర్ అనే క్యారెక్టర్ ఒకటే కనపడాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు. లైక్ ఐ సెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో, ఫ్యాన్ స్టార్ మధ్య అన్నీ చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మన సినిమాకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితమైంది. సో అలాంటి చేస్తున్నప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్. ఇక్కడ చేయొచ్చు అన్నా సరే వద్దు, ఫైట్ కొడతాడు అక్కడ పడతా అంటే వద్దు, ఇక్కడే పడాలి. ఫిజిక్స్ కొంచెం విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. చాలా జెన్యూన్గా టంక గుర్తు ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఏదో అట్టుకొని ఫైట్ అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఆ లుక్తో మీరు 100 మందిలో కొట్టేస్తారు, లుక్ వచ్చింది, వద్దండి కొంచెం తగ్గించేద్దాం, కరెక్ట్ నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ యుల్ సీ అ న్యూ పర్సన్, యూ విల్ నెవర్ సీ రామ్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్, అదే అన్న అంత ఆనెస్ట్గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో ఆంధ్రకి తాలూకా ఇస్ ఆల్ అబౌట్ ఆనెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగర్ కనపడ్డాడు అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.